మండీ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, బిగ్ ఇలైచి, బే లీఫ్, గార్లిక్. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. 3 గ్లాసెస్ ఇది. ఆయిల్, సాల్ట్, నెయ్యి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్లో మనం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాము, 2 స్పూన్స్ నెయ్యి వేసాము. ఆయిల్ హీట్ అయ్యాక బే లీఫ్, బిగ్ ఇలైచి, దాల్చిని ఇవి వేసాక కొంచెం వేడి కావాలి. తర్వాత గార్లిక్ పేస్ట్ వేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం పసుపు. ఇది మండీ మసాలా, ఇది హోమ్ మేడ్. మీకు దీని రెసిపీ కావాలంటే కామెంట్లో మెసేజ్ చేయండి, వీడియో పెడతాను. ఇది ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. యాడ్ చేసుకోవాలి మసాలా మాడకుండా ఉండడానికి. ఇది కొంచెం దగ్గరకు వచ్చాక మనం బాయిల్ చేసి వాటర్ పోసుకోవాలి. మసాలా వేగిపోయింది. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. నేను 3 గ్లాసెస్ వాటర్ బియ్యం వేసుకున్నాను. దానికి 4.5 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ, స్పూన్ అంతా నిమ్మకాయ జ్యూస్ వేయండుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లిడ్ పెట్టేసుకున్నాం. వాటర్ బాయిల్ అవుతున్నాయి. మనం ఇప్పుడు బాస్మతి రైస్లో ఉన్న వాటర్ మొత్తం తీసేసి బాస్మతి రైస్ వేసుకోవాలి. మనం సైడ్స్ నుంచి కలుపుకోవాలి, ఎందుకంటే బాస్మతి రైస్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ కుక్ కావాలి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయినాక లైట్గా వాటర్ ఉన్నాయి. మనం స్టవ్ సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ దమ్కి పెట్టుకుంటే అయిపోతుంది. చూడండి రైస్ ఎంత పెద్దగా అయ్యాయో. ఇవి మా షాప్లో సేల్ చేస్తాము. ఎక్సెస్ వాటర్ మొత్తం గుంజేసుకున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. రైస్ ప్లేటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు పైనుంచి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, దీనికి కాంబినేషన్ టమాటో చట్నీ. మీకు ఫ్రైడ్ ఆనియన్స్ టమాటో చట్నీ రెసిపీ కావాలి అంటే మన ఛానల్లో వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాము, చూడండి. టేస్ట్ చేద్దాం మనం ఎలా ఉందో చూద్దాము. విత్ టమాటో చట్నీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్. చాలా బాగుంది. మీకు ఈ వీడియో ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.